నేను ప్రొఫెషనల్లీ నేను ఆర్కియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నేను చేయలేదు. నేను ఎంఏ హిస్టరీ చేశాను. బట్ నా గత 12 సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి తపన కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ కావచ్చు, నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. సో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వరంగల్ ఫోర్ట్ విజిట్ చేసిన, బికాస్ మై హోమ్ టౌన్ వాజ్ వరంగల్. వెళ్ళినప్పుడు పుస్తకాలలో నేను వరంగల్ గురించి చాలా బాగా చదువుకున్నా. వరంగల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు వరంగల్ కోట, సప్త ప్రాకార పరివేష్టితం అని, దాని తర్వాత 7 కోటలు ఉంటాయని చాలా గ్రాండ్ గా చదువుకున్నా. ఎక్సెప్ట్ కేరళ, మొత్తం దక్షిణ భారతదేశాన్ని రూల్ చేసినటువంటి ఘనత ఆ కాకతీయుల సొంతం. నేను ఇంటర్మీడియట్ లో వరంగల్ ఫోర్ట్ కి వెళ్ళినప్పుడు మొత్తం ముక్కలే కనిపించినాయి, అక్కడ నాకు ఫోర్ట్ కనిపించలేదు. సో మన మైండ్ లో ఒకటి ఉంటది, ఫోర్ట్ అంటే ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. గోల్కొండ ఫోర్ట్ అంటే, లేదంటే భువనగిరి ఫోర్ట్ అంటే, లేదంటే ఫలక్నుమా ప్యాలెస్, చౌహాముల్లా ప్యాలెస్, చాలా పెద్ద పెద్ద రాయల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. మనం చదువుకున్నదేమో 7 కోటలు ఉంటాయంటాం, అక్కడ ఒక కోట బిల్డింగ్ కూడా లేదు. నాకు అనిపించింది, దట్ వాస్ మై ఫస్ట్ థాట్ అన్నట్టు, ఎందుకు కోటలు లేవు ఇక్కడ, ఎన్ని రాళ్ళు ఎందుకు ఉన్నాయి. మీరు హృదయం వికాలం అయిపోతుంది అక్కడికి వెళ్తే. మొత్తం మీరు కూడా 5 months బ్యాక్ విజిట్ చేసారు. సో మొత్తం అది రాళ్ళన్ని, శిల్పాలన్నిటిని చూస్తుంటే మనసులోకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నన్ను దీంట్లోకి తీసుకురావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది తెలుసుకుందామనే క్యూరియాసిటీతోని, ఎందుకు ఇట్లా ముక్కలు అయిపోయినాయి, ఫోర్ట్ ఎందుకు లేదనే క్యూరియాసిటీతోని ఇంటర్మీడియట్ హాలిడేస్ లో నేను ఎంసెట్ కోచింగ్ ఎగ్గొట్టి అని చెప్పొచ్చు, ఎగ్గొట్టి వరంగల్ ఫోర్ట్ కి వెళ్ళేవాడిని ఎవ్రీడే 15 రోజులు, మార్నింగ్ టు ఈవినింగ్. లైక్ నాకు తెలిసి మీకు మట్టికోట ఉంటది, మట్టికోట 4 kilometer డయా ఉంటది, అది 12 kilometers ఉంటది. ఆ 15 రోజుల్లో నేను 12 kilometers బై వాక్ తిరిగిన, నడుచుకుంటూ తిరిగిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇన్ని గణం శిల్పాలు బయట పడేస్తున్నాయి, అబాండెంట్గా ఉన్నాయి, ఎండగండుతున్నాయి, వానకు దడుస్తున్నాయి. మీరు ఒక శిల్పం చూస్తే ఒక్కొక్కటి చెక్కడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళ టైం పడుతుంది, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిషనరీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అంతగానో కష్టపడి ఇవన్నీ ఎందుకు అబాండెంట్ గా పడుతున్నాయి అనేది ఒక డౌట్. అసలు ఎందుకు వరంగల్ చరిత్ర ఎట్లా అయింది అనేది ఒక డౌట్. నేను వరంగల్ మొత్తం తిరిగిన, అన్ని బుక్ షాపులు తిరిగిన. సాడ్లీ ఒక్క బుక్ కూడా దొరకలేదు కాకతీయుల చరిత్ర చెప్పేది. 2013-2014 టైంలో, అది తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే క్లోజింగ్ వచ్చినటువంటి టైం. నాకు అనిపించింది, లైక్ అందరు చెప్తారు తెలంగాణ పోరాటం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేది చెప్తుంటారు, అసలు ఈ రంగం ఎట్లా ఉందనేది ఒక చిన్న డౌట్ తోని నేను, నాకు అప్పటిదాకా తెలియదు ఆర్కియాలజీ ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుందని, దానికి స్టాఫ్ ఉంటారని, మ్యూజియంస్ ఉంటాయని. ఐ హావ్ నెవర్ బీన్ టు ఏ మ్యూజియం అప్పటి వరకు. అది తెలుసుకున్న తర్వాత మ్యూజియంకి వెళ్ళినా నేను. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత అక్కడ 3000 పైన పుస్తకాలు ఉన్నాయి మా వరంగల్ లైబ్రరీలో. సో లైబ్రరీ చూసిన తర్వాత, మై గాడ్, ఇక్కడ ఇన్ని పుస్తకాలన్నీ అక్కడ బయట బుక్ షాప్లలో దొరకట్లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి నేను వెతుకుతున్న క్రమంలో ఒక మంచి బుక్ దొరికింది, పివి పరబ్రహ్మ శాస్త్రి గారిది కాకతీయులు అనే ఒక పుస్తకం. 1969లో రాశారు. అది దొరికింది. దాన్ని చదవడం మొదలేసిన తర్వాత, లైక్ ఎంసెట్ పోయింది, నేను రాయలేదు యాక్చువల్లీ. తర్వాత బీటెక్ చేయాలన్న కోరిక పోయింది. సో నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా, ఇంత అన్యాయం జరిగింది. అన్యాయం ఏం జరిగిందంటే, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చాలా అంశాల గురించి చాలా మంది మేధావులు చెప్పారు. నీళ్ల గురించి విద్యాసాగరరావు గారు చెప్పారు, నియామకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు, ఉద్యమం గురించి కేసీఆర్ పోరాటం చేశారు. కాకపోతే వీళ్ళందరూ ఏకీకృతం కావడానికి, లేదంటే వీళ్ళందరూ సకలచంద్ర సంపే లాంటి కార్యక్రమాలు చేయడానికి, వీళ్ళందరినీ ఒకదాటి మీదకి తీసుకొచ్చింది తెలంగాణ సంస్కృతి, చరిత్ర. ఈ 2 అంశాలే. ఈ 2 అంశాల గురించి సాడ్లీ అప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు తప్పితే ఇంకెవరు మాట్లాడకపోయేటోళ్ళు. సో దీంట్లో ఏమైనా అన్యాయం జరిగిందా అనే క్యూరియాసిటీతో నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే, ఈ రోజుకి అదే అన్యాయం అట్లనే కొనసాగుతుంది. బై ద వే, ఆంధ్రప్రదేశ్ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి 138 ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉంటాయి అప్రాక్స్, యూ కంపేర్ టు ద ఆంధ్రప్రదేశ్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఛత్తీస్గఢ్ లో దంతేవాడ దగ్గర బారసూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు జనాభా ఒక 800 ఉంటుంది. ఆ ఊర్లో, ఒక్క ఊర్లో 8 సైట్లు ఉన్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్లు 8 ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో 30 జిల్లాలలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక ఊర్లో ఉన్న 8. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 138. తెలంగాణలో ఎన్ని ఉంటాయి?
ఎన్ని ఉండొచ్చు 100 కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సాడ్లీ 8, జస్ట్ 8. సో ఇప్పుడు చెప్పండి, అన్యాయం జరిగిందా లేదా? సరే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే 11వ ఏళ్ళకి వచ్చినాం, ఇప్పటికి అవే 8 ఉన్నాయి. సో దట్ మేడ్ మీ హిస్టోరియన్. సో దానికి రీజన్ ఏంటంటే తెలియక జరుగుతుంది ఇదంతా. మన చరిత్ర ఇంత ఉంది అని తెలియదు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. లైక్ మనం కంపేర్ టు ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీకు నిజాం రూల్లో ఉండడము, నిజాం రూల్లో ఉండడం మూలంగా మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే 1914లో నిజాం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఉంటే దానికి అప్పుడు మన సొంత స్టేట్ ఉంది కాబట్టి ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాడు 1914లో. సో తనకి సొంత డిపార్ట్మెంట్ ఉంటుంది. సార్ యూసఫ్ గులాం యజ్దాని గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ జనరల్ చేసి ఆయన ద్వారా అప్పుడు మనకి అజంతా ఎల్లోరా కూడా మన పరిధిలోనే ఉండేటివి, హైదరాబాద్ స్టేట్ లో ఉండేటివి. వాటిని వరంగల్ లో రామప్ప టెంపుల్ ని, దాని తర్వాత 1000 బిల్ల టెంపుల్ ని, ఇట్లాంటి ప్లేసెస్ ఒక 7-8ని ప్రయారిటీ మీద తీసుకొని వాటిని రెస్టారేషన్ చేయడము, డెవలప్మెంట్ చేయడము. దాని తర్వాత అజంతా రాగరాగిని పెయింటింగ్స్ కానివ్వండి, అజంతా పెయింటింగ్స్ కానీ మళ్ళీ రీప్రింట్ చేయడము, వాటిని రీపెయింట్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేశారు. ఇది అడ్వాంటేజ్. స్పెషల్ డిపార్ట్మెంట్ ఉండడం అనేది ఇంకొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు ద ఆంధ్రప్రదేశ్ అండ్ మిగతా ప్లేసెస్ కి, కల్నల్ మెకెన్జీ పేరు వినుంటారు కదా. కల్నల్ మెకెన్జీ దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి కైఫియత్లు అని సేకరించి ఆ గ్రామాలకు ఉండేటువంటి స్థానిక చరిత్రలని రికార్డ్ చేయించాడు. దాని తర్వాత ఆయన ఒక 8,500 పైన శాసనాలు, ఒక 30,000 పైన కాయిన్స్ ని గ్యాదర్ చేసి వాటన్నిటిని వాల్యూమ్స్ లాగా పుస్తకాలు రాయించాడు. ఏ శాసనంలో ఏముంది అనేది చేయించాడు. సాడ్లీ ఆ పని ఇక్కడ జరగకపోవడానికి కారణం ఇక్కడ నిజాం రోల్ ఉండడం. ఇక్కడ సొంత డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇంకెవ్వరిని అలో చేయలేదు అప్పుడు ఉన్నటువంటి నిజాం గవర్నమెంట్. సో మీరు బర్డ్స్ గురించి కూడా పరిశోధనలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు పాకాల లేక్ లో దాదాపు 400 రకాల బర్డ్స్ ని నిజాం టైంలోనే మనం డాక్యుమెంట్ చేశారు నిజాం గవర్నమెంట్ వాళ్ళు. ఆర్నథాలజీ పరంగా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట. సో అట్లాంటి ప్లేసెస్ అన్ని మరుగున పడిపోయినాయి. అప్పుడు జరిగినాయి, అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ తక్కువ, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దాని తర్వాత పోల్చి చూసి రాసేటువంటి అవకాశం లేకుండా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామప్ప టెంపుల్ హోయసల స్టైల్లో ఉంటది అని కమెంట్ చేసినాం అనుకోండి. అప్పుడు 100 ఏళ్ల క్రితం ఆ మాట రాయడానికి ఆయన హోయసల కూడా చూసి ఉండాలి. అన్లెస్ అని అంటే మీరు హోయసల చూడండి వీటికి రెండింటికి పోలిక చెప్పలేరు. మీకు దగ్గర 100 సంవత్సరాల క్రితం ఫోటోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా ఉండే అవకాశమే లేదు. సో వెరీ రేర్. మీ దగ్గర ఉండేటువంటి చిన్న కెమెరాలో 12 ఫోటోలే వస్తాయి. అందులో ఫస్ట్ 3 ఫోటోలు పోతాయి, లాస్ట్ ఒకటి రాదు. మీకు పనికొచ్చేటి 6-7 ఫోటోసే. ఆ 6-7 ఫోటోస్ మీరు ఒక మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్ ని తీసుకొని ప్రతి ఇసుమంతైనా జాగ అందంగా లేకుండా ఉండదు అంటాం, కొంచెం జాగ అందంగా లేకుండా ఉండదు. రామప్ప టెంపుల్ 1800 శిల్పాలు ఉంటాయి, 1800. మీరు అందులో 5 ఫోటోలు తీయాలి, అది ఎంత పెద్ద టాస్క్. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఆ పోల్చి చూసేటువంటి అవకాశం లేకపోవడం మూలంగా డాక్యుమెంట్ చేశారు. బట్ మనకి చాలా వైడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మీరు గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఒక విగ్రహం మీకు పేరు తెలియకపోతే గూగుల్ లెన్స్ క్లిక్ చేస్తే ప్రపంచంలో అట్లాంటి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి.